నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్పై ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ బెయిల్ మరికొద్ది రోజుల్లో రద్దవబోతుందా అంటే మరి పరిస్థితులు అయితే అలానే కనిపిస్తూ ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరి కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ కేసు అయితే విచారణకు వచ్చింది. మరి విచారణ నేపథ్యంలో కూడా మరి జడ్జి అన్ని వివరాలను కూడా పట్టిక రూపంలో ఇవ్వాలని చెప్పి, కేసు ఏ దశలో ఉందో కూడా విపులంగా చెప్పాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి అక్రమాస్తుల కేసులో మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మరి కొద్ది రోజుల్లో రద్దు అవబోతుందా? అలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్తే గోవర్ధన్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మరి కోర్టులో అయితే జడ్జి గారు చెప్పడం అయితే జరిగింది. ఏ దశలో ఉందో పూర్తి వివరాలు, అలాగే డిశ్చార్జ్ పిటిషన్ల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కూడా అడిగినట్టుంది. సో కేసులో మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇది మీరు అన్నట్టు జరగాల్సిన ఆలస్యం రకరకాల కారణాలతో జరిగింది. ఆయన బెయిల్ పిటిషన్ కానివ్వండి, తర్వాత ఇప్పుడున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విషయంలో హైదరాబాదు సిబిఐ కోర్టులో జరుగుతున్న జాప్యం దృష్ట్యా అసలు ఈ కేసుని మరో రాష్ట్రానికి కూడా బదిలీ చేయమని కూడా ఆయన కేసు వేశాడు. తర్వాత రోజువారీ విచారణ కూడా జరగాల్సిన అంశం ఇది, త్వరగా తేల్చమని. ఇది ఇవాళ మీరు అన్నట్టు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా బెంచ్ ముందు వచ్చింది కేసు. ఆయన సిబిఐని, ఈడీని ఒక విషయం అడిగాడు. అసలు ఈ కేసుకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు కానీ, ఇంకా ఏవైనా అడ్డంకులు కానీ, ఇంకా ఏమైనా పిటిషన్లు కానీ ఏ కోర్టుల్లో ఏ దశల్లో ఉన్నాయో మాకు 2 వారాల లోపల పట్టిక రూపంలో, మీరు అన్నట్టు దేనికి దానికి ఏ కేసుకు ఆ కేసు ఏమి మీకు అడ్డుగా ఉన్నాయి, ఎక్కడ ఏ కోర్టులో ఏ దశలో ఉన్నాయి ఇస్తే కనుక మేము ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలుగుతాము. ఇది చాలా తీవ్రమైన అంశమేను, మరి ఎందుకు జరుగుతుంది ఇంత ఆలస్యం అనేది కొంత విస్మయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా మా ముందు పెట్టమని చెప్పింది. తర్వాత సిబిఐ హైదరాబాద్లో సిబిఐ కోర్టులో ఉన్న ఈ దశ ఏంటి, అసలు ఈ కేసు యొక్క స్టేటస్ ఏంటి అనేది కూడా చెప్పమంది. ఈ 2 ఆదేశాలని, హైకోర్టు ఆదేశాన్ని సిబిఐ కోర్టులో ఉన్న స్టేటస్ పొజిషన్ చూసిన తర్వాత మేము ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలుగుతాము అని కూడా మనకి చెప్పింది. తర్వాత డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కడ ఉన్నాయి, వాయిదా పిటిషన్లు ఎక్కడ ఉన్నాయి, తర్వాత హైకోర్టులో విచారణ పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా మాకు చెప్పాలి. పెండింగ్ వీళ్ళు ఏం చెప్పారంటే, సిబిఐ వాళ్ళు హైకోర్టులో కొన్ని అంశాలు పెండింగ్ ఉండటం వలన కూడా మాకు కొంత జాప్యం జరిగిందని చెప్పారు. కానీ అది సర్వోన్నత న్యాయస్థానం కూడా దాని మీద పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలే. అది ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక 12 ఏళ్ల పాటు ఈ కేసు పట్ల అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదైనా క్లిష్టమైన అంశాలు ఏమైనా ఉంటే, అడ్డంకులు ఉంటే సర్వోన్నత న్యాయస్థానం ఉంది వాటిని పరిష్కరించడానికి. తర్వాత బెయిల్ పిటిషన్ కూడా గతంలో కూడా మనం సర్వోన్నత న్యాయస్థానం అడిగింది, మీరు బెయిల్ పిటిషన్ రద్దు గురించి మీరెందుకు పిటిషన్లు వేయలేదు, ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు వేస్తున్నారు, ఈయన బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ రద్దు చేయండి, 12 years పాటు ఇంత పెద్ద కేసుల్లో ఒక ముద్దాయి బెయిల్ మీద ఉండటం సాధ్యమా, అది న్యాయమా అని. ఆ సందర్భంలో కూడా సిబిఐని అడిగింది. అప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు కేసు వేశారు. మొన్న నాట్ బిఫోర్ మీ అని గత వాయిదా సమయంలో చెప్పారు. నెక్స్ట్ ఇంకో కొద్ది రోజుల్లో మళ్ళీ అది కూడా విచారణకు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలోనేమో రాజకీయంగా ప్రతిపక్షం కన్నా కూడా స్వపక్షం నుంచే ఆయన అవినీతి మీద విమర్శలు వస్తున్నాయి. గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, సీనియర్ నాయకులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఈ కేసుల్లో మా మీద ఏమన్నా పడుతుందన్న భయంతో వాళ్ళే ముందుగా చెప్పేస్తున్నారు, ఈ అవినీతిలో మాకు పాత్ర లేదు, మేము సంతకాలు పెట్టలేదు, మాకు ఏ విధమైన సంబంధం లేదు అని. రెండోదేమో సొంత చెల్లెలు ఇవాళ షర్మిల గారు, ఆమెను ఏమనుకున్నాడంటే ఈయన వాటా ఇవ్వను అని బెదిరిస్తే కనుక ఆమె నోరు మూసేసుకుని, అంటే ఆమె తన మీద విమర్శలు చేయదు అనుకున్నాడు. కానీ ఆమె ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది, ఆస్తిలో వాటా పోయినా పర్వాలేదు కానీ ప్రజల పట్ల తన బాధ్యతను నేను నెరవేరుస్తాను, నేను ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలని, రాష్ట్ర అధ్యక్షురాలని, ప్రజల ప్రభుత్వం అదే గత ప్రభుత్వం చేసిన అవినీతిని మొత్తం నేను ఎండగడతాను, ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందేను, ఇంకా పైగా అవినీతి చేసి నన్ను సన్మానం చేయమని అడుగుతానికి సిగ్గులేదా,
తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో అవినీతి జరిగింది అన్నప్పుడు ఈయన 5 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు గాడిదలు కాశాడా, కనీసం కేసు కూడా ఫైల్ చేయలేదు కదా అని ఈ విధంగా కార్నర్ చేస్తుంది. అంటే తనకి సొంత పార్టీలో నుంచి సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత వస్తుంది. దీనికి తోడు ఇదే టైంలో అమెరికాలో FBI వాళ్ళు కూడా ఒక కేసులో ఈయన పేరు ప్రస్తావించారు. అసలు ఈ కేసు గురించి ఆయన పబ్లిక్గా ఛాలెంజ్ చేయగలిగిన పరిస్థితిలో కూడా లేడు. నిజానికి ఆయన గనక ఒక వ్యూహం ఉంటే దీన్ని అడ్డు పెట్టుకునే ఇవాళ ఆయన శాసనసభలోకి వెళ్ళాల్సినంత పరిస్థితి. ఎందుకంటే నేను శాసనసభలో ముందైనా సరే నా మీద వచ్చిన ఆరోపణ మీద పూర్తి వివరణ ఇస్తాను, FBIని కూడా శాసనసభ వేదికగా నేను ఛాలెంజ్ చేస్తాను, నేను బైడెన్కి ట్రంప్కి కూడా లెటర్ రాస్తాను, ఓపెన్ లెటర్స్, మా దేశంలో నా మీద నేను ఇంత నీతిపరుడిని, మంచి పరిపాలన ఇచ్చి ప్రజల సంక్షేమం చేస్తూ ప్రజల నుంచి సన్మానాలు అందుకోవాల్సిన వ్యక్తి మీద మీరు దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తారా అని ఒక బహిరంగ లేఖ వాళ్ళకి రాస్తూ ఇక్కడ కూడా ప్రజలకు వదలాలి. ఒకవేళ కనుక అదే కనుక నిజమైతే నేను నా జప్తులో ఉన్న 1000 కోట్ల ఆస్తులు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తా అని కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఇంతకన్నా ముఖ్యమైన ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయంలో పైకి ఎదగాలన్నా మునిగిపోవాలన్నా కూడా ఇట్లాంటి మైల్ స్టోన్స్ లాంటి అవకాశాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఏదన్నా సమస్య ఒక ఆపద వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకోమని, ఒక క్లిష్ట పరిస్థితిని, ఒక సవాల్ని. అట్లాగే ఇప్పుడు ఆయన నిజంగా తనకు అంతకుముందు ఉన్న అవినీతి కేసులు కూడా తప్పు, ఇది ఎంత దుర్మార్గమైన కేసు, FBI ఇందులో ఎవరో స్వదేశానికి చెందిన రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందేమో, లేకపోతే అమెరికా వాళ్ళు నా మీద ఎందుకు పెడతారు, గతంలో ఏ భారత రాజకీయవేత్త మీదైనా వాళ్ళు కేసు పెట్టారా, నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఇది ఛాలెంజ్గా తీసుకుంటున్నాను, గతంలో నా మీద CBI పెట్టిన కేసులు కానీ ED పెట్టిన కేసెస్ కానీ కూడా ఇదే ఛాలెంజ్, ఏది ప్రూవ్ అయినా సరే కాక నేను క్లెయిమ్ చేయనిక, నా జప్తు చేసిన ఆస్తులు అక్రమ ఆస్తుల కింద నేను భావిస్తాను, ప్రజలకే నేను అంకితమై పనిచేస్తున్నాను. తర్వాత ఈ అదానీ కేసు విషయంలో నాకు పైసా కూడా ముట్టలేదు చెప్పాడు కదా, కేవలం ప్రజలకి సంపద సృష్టించడం కోసమే నేను ఈ ఒప్పందం కుదుర్చుకున్నాను. 25 ఏళ్ల పాటు ₹2.49 యూనిట్ చొప్పున నేను ఆ రకంగా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి తప్ప ప్రజల సొమ్ము తీసుకెళ్ళి అదానికి దోషిపెట్టి అదాని నుంచి 1750 కోట్లు తీసుకునే అంత దుస్థితిలో నేను లేను అని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఆయన ప్రూవ్ చేసుకోకుండా అంటే ఒక రకంగా నాన్సుడు వ్యవహారంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నాడు. ఇది ప్రజల్లో ఇంకెట్లా నమ్ముతారు? ఇప్పటికే ఆయన్ని నమ్మకపోవటం వల్లనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఇంత ఆరోపణ వచ్చిన తర్వాత కూడా ఆయన నంజుతా మాట్లాడితే ప్రజలకి ఇంకా కూడా అనుమానం వచ్చేస్తుంది కదా, ఇతరులో మెతకదనం ఉంది, ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఆయన ఇంటింటికి నేను లాభం చేకూర్చాను, అందుకే మీ అందరికీ గడపకి ప్రోగ్రాం ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తప్పించుకోవడం వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పడ్డ కేసులు కూడా పెద్ద లెక్కేం కాదనుకోండి. అదే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి అంబటి రాంబాబు గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇంక ఈ కేసులో ప్రజెంట్ అయితే ఇవి మరి ఈ అక్రమాస్తుల కేసులో ఏమవ్వబోతుంది అని చెప్పి కూడా ఉంది. మరి అంటే 13వ తారీఖుకి వాయిదా వేసింది కాబట్టి మరి 13 తర్వాత ఏం జరగబోతుంది అంటే ఒక విషయం చెప్పమ్మా. ఇప్పుడు టైటానిక్ లాంటి షిప్ ఉంది, చాలా పెద్ద షిప్పు, ప్రతిష్టాత్మకమైన షిప్పు. కానీ అది మునగటం మొదలెట్టిన తర్వాత ప్రజలు సేఫ్ బోట్లో ఎక్కి లేకపోతే సముద్రంలో దూకేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారా? అందులో కూర్చోవడానికి ఒప్పుకున్నారా? సేమ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లా ఉందంటే ఇన్ని అవినీతి కేసులు చుట్టుముట్టుకు వస్తున్నాయి, దీనికి తోడు ఈయనేమో డిఫెండ్ చేసుకోవట్లేదు, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. దీంతో ఇటువంటి పార్టీలో మనకు రాజకీయ మనుగడ లేదు అనే కారణంతో ఇక సీనియర్స్ కూడా ఎవరికాడు సర్దుకుంటున్నారు. ఎక్కువ మంది షర్మిలతో ఆల్రెడీ రాయబారాలు కూడా నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే కదా అది, ఆమెమో ప్రజల తరపున నిలబడింది, ఈయనేమో ప్రజల తరపున శాసనసభలో వెళ్ళి నుంచోలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకని ఇక ఈమె కన్నా కూడా అది బెటరు. ఇప్పుడు టైటానిక్ కన్నా కూడా దాన్ని ఏమంటారు, సేఫ్ బోట్స్ ఉంటాయి కదా కొన్ని చిన్న బోట్స్, అందులోకి ఎక్కితే ప్రాణమైన కాడు దక్కించుకోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నాయకుల పరిస్థితి కూడా అది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోవర్ధన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.